హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. 5 నిమిషాల్లో రెడీ చేసుకుని డైరెక్ట్గా మొక్కలకి ఇచ్చే అద్భుతమైన ఫర్టిలైజర్ ఇది. అసలు ఇది ఇవ్వడం వల్ల గుత్తులుగా పువ్వులు, గుత్తులుగా కూరగాయలు, గుత్తులుగా పండ్లు, అసలు ప్రతి ఒక్క మొక్కకు ఇవ్వదగిన ఫర్టిలైజర్. ఎక్కువ టైం కూడా పట్టదు. ఇది ఇచ్చాక పువ్వులు ఇక్కడ మీరు చూస్తున్నారు ఎంత కలర్ఫుల్గా, ఎంత బుషీగా వచ్చాయో. ఇలాంటి పువ్వులు మీ గార్డెన్లో గులాబీ కానీ, చామంతి కానీ, మందార కానీ, ఏ ఇతర పూల మొక్కలు ఏదైనా సరే ఇచ్చారంటే అసలు అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తుంటాను ఈ ఫర్టిలైజర్ గురించి, తప్పకుండా చేసుకోండి. శ్రమ లేని ఫర్టిలైజర్ ఇది. అదే ఎప్పుడు చెప్తూ ఉంటానుగా, ఎగ్ ఆయిల్. ఈ ఫర్టిలైజర్ నిజంగా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎగ్ ఆయిల్కి మామూలుగా మనం కుకింగ్లో వాడుకున్న, అంటే డీప్ ఫ్రైకి వాడుకున్న ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. 1 కప్పు, అంటే దీనికంటూ మెజర్మెంట్ ఏం అవసరం లేదు, ఎందుకంటే ఇది ఆర్గానిక్ పద్ధతి కాబట్టి. 1 కప్పు, సరే టీ గ్లాసుడంతా ఆయిల్ తీసుకున్నారనుకో, 2-3 ఎగ్స్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇందులో 1 ఎగ్ వేస్తున్నాను. అంటే నేను టీ గ్లాస్ ఆయిల్ ఏం తీసుకోలేదు, ఎందుకంటే నేను రోజుకోటి పోషకాలు ఇస్తూ ఉంటాను కదా. ఇది నేను 1 ఎగ్ వేసుకున్నాను. 1 ఎగ్ వేసేసుకొని పెంకులతో సహా కూడా వేసుకోవచ్చు, అట్లా కూడా గ్రైండ్ చేసి ఇవ్వచ్చు. బట్ నేను ఇవ్వట్లేదు, అలా కూడా ఇస్తాను. మొత్తం గ్రైండ్ చేసుకోవాలి, మిక్సీ పట్టేసుకోవాలి. ఈ పోషకాలు మాత్రం చాలామంది ఇది చూసారనుకో, కొంతమంది అంటారు వెజిటేరియన్ మేము చేసుకోలేము, వెజిటేరియన్స్కి వేరే చెప్పండి అంటారు. ఇదే ప్లేస్లో శనగపిండి వేసుకొని కూడా మీరు చేసుకోవచ్చు, అది కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. ఎగ్ ప్లేస్లో అంటే ఎగ్ వాడలేమి, ఎగ్ ప్లేస్లో ఏం వేయాలని అడుగుతారు కాబట్టి చాలామంది అడిగారు ఇంతకుముందు వీడియోలో. ఎగ్ ప్లేస్లో శనగపిండి వేసుకోండి. ఇలా నేను ఒక బకెటెడ్ వాటర్లో ఈ మిశ్రమాన్ని అయితే కలిపేసి, ఇది 1 రోజులోనే వేసేసుకోవాలి. ఇలాగే మళ్ళీ కలిపేసి నెక్స్ట్ డే ఇచ్చారనుకో, కొంచెం ఎగ్గు కదా స్మెల్ వస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు చేసుకొని ఒక 5 నిమిషాలు ఇచ్చే ఫర్టిలైజర్ నిజంగా దీనివల్ల మాత్రం మొక్కలకి మంచి కాల్షియం అందేసి అసలు ఎంత మంచి రిజల్ట్ ఉంటుంది తెలుసా. వాడితే మాత్రం మీరు వదలరు, ప్రతిసారి చేసుకుంటారు. ఇది వీక్లీ 2 టైమ్స్ అయినా ఇవ్వచ్చు, ఏం ప్రాబ్లం ఏం లేదు. మన ఆర్గానిక్ చేసుకునేటివి వీక్లీ 2 టైమ్స్ అట్లా ఇచ్చుకున్నా, లేదంటే 3-4 డేస్కి ఒకసారి ఇచ్చుకున్నా మన ఓపిక అది. మనకు ఓపిక ఉండి ఇవ్వాలి, కానీ 2 రోజులకు ఒకసారి అయినా ఇవ్వచ్చు. అంటే రోజు చేయాలంటే మనకు కూడా కష్టం అవుతుంది కాబట్టి వీక్లీ అయితే నేను 2 టైమ్స్ ఇస్తాను. ఇదైతే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది, తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలా ఇచ్చాను కదా, ఇక్కడ చామంతులు అయితే ఇంకా చెప్పనక్కర్లేదు, కొయ్యకుండా మొక్క మీద వదిలేస్తే ఎండిపోతున్నాయి, అంత ఘనంగా పూస్తున్నాయి. ఇంకా నేనైతే చాలా వరకు హార్వెస్ట్ చేస్తూనే ఉంటాను, అట్లా మొక్కలపైన అస్సలు వదిలేను. ఎందుకంటే నేను పూపించిన పువ్వులు ఎంతో కొంత ఉపయోగపడాలి, అలా మొక్క మీద ఎండిపోకూడదని నేను అనుకుంటాను. అయితే చాలా పువ్వులు ఉన్నప్పుడు కొన్ని కోస్తాము, కొన్ని వదిలేస్తాము కదా, అవి ఎండిపోతుంటాయి. నేను పూజకు మాత్రం ఖచ్చితంగా ప్రతిరోజు హార్వెస్ట్ చేస్తాను. మీరు ఎలాంటి వర్క్ ఉన్నా కూడా ఎంతసేపు అండి, ఒక 5 నిమిషాల్లో ఈ మిశ్రమం తయారవుతుంది. అదే మీరు వాటర్ వేసుకొని డైరెక్ట్ డైలీగా మొక్కలకి ఎట్లాగో వాటర్ ఇస్తారు కదా, అదే టైంలో ఇది చేసేసుకొని మొక్కలకి ఇవ్వండి. మంచి రిజల్ట్, మంచి పూత, అసలు పూత రాలిపోతుంది. చిక్కుడు మొక్కలకు కానీ ఇట్లా పూత రాలిపోతుందని సమస్య ఉంటుంది కదా, అసలు ఎంత మంచి రిజల్ట్ ఉంటుంది కదా. ఒక్కసారి వాడి చూసి మీరే నాకు కామెంట్లో చెప్తారు నిజంగా చాలా బాగుందని. అసలు ఏ మొక్క అయినా, పండ్ల మొక్కలు కానీ, పూల మొక్కలు కానీ, అదే కూరగాయల మొక్కలు కానీ, అన్ని మొక్కలకు ఇవ్వదగిన ఫర్టిలైజర్ ఇది. ఏదైనా మీకు క్రాఫ్ రావట్లేదు, మొక్కలు ఎంత చేసినా క్రాఫ్ రావట్లేదు అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఇలాంటి పోషకాలు ఇచ్చి చూడండి, చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ నేనైతే చిక్కుడు మొక్కలకు, దొండకాయకి ఎక్కువ ఇవ్వనని చెప్తుంటాను కదా, ఇలాంటివి చేసినప్పుడైతే మాత్రం ఖచ్చితంగా ఇస్తాను. ఇంక ఇవ్వడం వల్ల ఏంటంటే ఎక్కువ హార్వెస్ట్లు వస్తాయి. టమాటా మొక్కలకు అన్నీ ఇక్కడ వచ్చేసి ఇంకా వంకాయ మొక్కలు, మందార, ఇది రెడ్ మందార మొన్న చూపించాను కదా, రెడ్ మందార. ఇవి ఆకుకూరలకు ఇవ్వద్దు, ఆకుకూరలకు ఇవ్వడం వల్ల సీడ్స్ వస్తాయి. మందార ఇచ్చాను, పింక్ మందార, రెడ్ మందార, ముద్ద మందార. వాళ్ళ చామంతులు కూడా ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి. ఇటు సైడ్ కూడా కొన్ని చామంతులు ఉంటే వీటికి కూడా ఇచ్చాను. కరివేపాకు మొక్క కానీ, బీన్స్,
ఇక్కడ ఇప్పుడిప్పుడే మొగ్గలు కొమ్మ ద్వారా మనం పెట్టుకున్నాం కదా గులాబీలు, వీటికి కూడా మొగ్గలు వచ్చినాయి, వాటికి కూడా ఇచ్చాను. ప్రతి దానికి మీరు తప్పకుండా ట్రై చేయండి. అంటే ఇది ఎట్లా అంటే మీకు మందార మొగ్గలు రాలిపోవడం, లేదంటే గులాబీ మొగ్గలు రావట్లేదు అనుకుంటారు కదా, మంచి చిగురు ఫామ్ అయ్యి మంచిగా మొగ్గలు అయితే వస్తాయి. ఇక్కడ కూడా క్రాఫ్ మొత్తం అయిపోయింది. ఇటు సైడ్ చామంతులు ఇంకా మొత్తం అసలు చాలా వాడేసాను పువ్వులు కార్తీక మాసంలో. ఇలా ప్రతి ఒక్క మొక్కకి ఇచ్చేయటమే. నేనైతే అలా అది మొత్తం నేను చేసిన మిశ్రమం అందులో కలిపేసాను కదా, మొక్కలకు వేస్తూ ట్యాప్ ఓపెన్ చేస్తూ అందులో అది నిండుతుంటే ఎన్ని మొక్కలకు వచ్చే విధంగా మొత్తం వేసేసాను. ఇంత క్వాంటిటీ వాటర్లోనే కలపాలని ఏమీ లేదు. నేను చేసుకున్నదైతే 2 బకెట్ల వాటర్ కలపవచ్చు. వాటర్ ఎక్కువైనా పర్వాలేదు, తక్కువైనా పర్వాలేదు, మొక్కలకి ఎటువంటి ప్రాబ్లం అయితే జరగదు. చాలా హెల్తీగా చక్కగా ఉంటాయి. ఫ్లవరింగ్ అదంతా కూడా చాలా బాగా వస్తుంది. ఇంత సింపుల్ ఫర్టిలైజర్ని మీరు అస్సలు స్కిప్ చేయకండి, తప్పకుండా ఇచ్చి చూడండి. మీ మొక్కల్లో రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను ఇది ఎప్పుడు చేస్తాను కానీ అప్పుడప్పుడే చూపిస్తూ ఉంటాను. నేను చాలా వరకు లాంగ్ వీడియో అంటే పాత వీడియోస్ చెక్ చేస్తే చాలా ఉంటాయి. కాకపోతే ప్రతిసారి అదే చూస్తే కూడా అంటే సబ్స్క్రైబర్స్కి ఇంకా అదే అన్నట్టు ఉంటుంది కదా, అందుకే అంటే నేను చేస్తూ ఉంటాను, బట్ అప్పుడప్పుడు చూపిస్తాను అంతే. చేసుకోవడం వల్లనే కదా ఇలాంటి రిజల్ట్. ఇదేంటి బనానా ఫర్టిలైజర్ కానీ మొన్న చూపించాను కదా పీనట్ కేక్, అది కానీ ఎన్నెన్నో చేస్తూ ఉంటాను నేను. అసలు నాకు గార్డెన్ అంటే అంత పిచ్చి కాబట్టి ఎప్పుడు గార్డెన్ మీదనే నా మొత్తం దృష్టి ఉంటుంది. బంతిపూలు కూడా ఈ మధ్య చాలా హార్వెస్ట్ అయితే చేశాను. ఎందుకంటే అది పువ్వు అయిన తర్వాత కొయ్యకపోతే అది ఆడికి ఇట్లా మధ్యకే విరిగిపోతుంది. ఇంకా విరిగిపోయినప్పుడు ఎందుకు వదిలేయటమని అలా కోసి గుమ్మానికి గుచ్చడానికి కోద్దామనుకున్నాను, అవి అప్పటి వరకు కూడా ఉండట్లేదు. ఇలా మొత్తం ఇలా అయిపోతున్నాయి ఫ్లవర్స్. నేను సంకటహార చతుర్థికి కొయ్యాలి అనుకున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఎంత మంచి రిజల్ట్ ఉందో. ఎగ్గు ఆయిల్ మిక్సీ పట్టడం వల్ల ఇలా అవుతుంది. కొంచెం మిక్సీ పట్టాలి కొద్దిసేపు, ఒక 1 మినిట్ అయితే మిక్సీ పట్టుకోండి. మంచిగా ఆయిల్ ఎగ్ అనేది చాలా మంచిగా కలిసిపోవాలి, 2 కూడా కలిసిపోయి ఇలా పాలలాగా తయారైపోతుంది. కొంచెం మిక్సీ స్మెల్ అయితే వస్తుంది. మనం తప్పదు ఇక మన మొక్కలకు పోషకాలు కావాలంటే తర్వాత మంచిగా క్లీన్ చేసేసుకోవాలి. ఇంక ఇవన్నీ కూడా నిమ్మ మొక్కకు అన్నిటికీ ఇవ్వచ్చు. ఇలా ఇచ్చిన తర్వాత కొద్ది రోజులకి అంటే ఒక 1 వీక్ తర్వాత చూడండి మొక్క ఎంత హెల్తీగా అంటే ఫ్రెష్గా కనిపిస్తుంది. మొగ్గలు కూడా గుత్తులుగా వచ్చాయి. ఎందుకంటే మనం ఇచ్చే పోషకాల బట్టే రిజల్ట్ అయితే ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి, మీరే రిజల్ట్ చూస్తారు. ఈ వీడియో తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎందుకంటే చాలామంది తెలియని వాళ్ళు ఉంటారు కదా. చూసారు కదా ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేసి చూడండి మీరు కూడా. ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.